మన తెలుగువారి కోసం ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా డైరెక్ట్గా మీకు జాబ్ ఇచ్చే విధంగా 200 వేకెన్సీస్తో ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. మార్చి 1న మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో చాలా మంచి అవకాశం. ఎవరికీ తెలియదు ఈ నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీ నుండి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈసీఐఎల్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా 200 వేకెన్సీస్తో ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా మంచి అవకాశం. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే పోస్టింగ్ వచ్చేసి మాత్రం హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుందన్నమాట. సో చాలా మంచి అవకాశం. ఎవరికైతే అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా అలాగే ఇంటర్వ్యూ పెట్టేసి జాబ్స్కి సెలెక్షన్ చేస్తున్నారు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులకి అలాగే ఇంటర్వ్యూకి సంబంధించి ఇవన్నీ కూడా వెయిటేజీ తీసుకుని మీకు సెలెక్షన్ అనేది చేస్తారనమాట. ఈ జాబ్స్కి మీకు ఏ విధంగా సెలెక్షన్ ఉంటుందంటే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను కదా. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎక్కువ టైం అయితే లేదు. 24th ఫిబ్రవరి రోజు ట్యూస్డే రోజు మార్నింగ్ మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ ఎక్కువ మెంబర్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఫర్దర్గా 2-3 డేస్ కూడా మీకు టైం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి 24th ఫిబ్రవరి రోజు మాత్రం కంపల్సరీగా మీరు వెళ్ళి అక్కడ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, మీ నేమ్ అనేది. తర్వాత మీకు ఫర్దర్గా వాళ్ళు షెడ్యూల్ అనేది చెప్తారు. మీ యొక్క నేమ్ని బట్టి మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి టైంని బట్టి వాళ్ళు షెడ్యూల్ చెప్తారు. ఆ టైంని బట్టి మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే హైదరాబాద్లో ఈసీఐఎల్ పోస్ట్ కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఒక హెడ్ ఆఫీస్లో మీకు డైరెక్ట్గా అదే సంస్థలోనే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. సో మన ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి వేకెన్సీస్ ఇక్కడ కేటగిరీల వారిగా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. ఈ 200 వేకెన్సీస్లో కేటగిరీ 1లో 100 వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ 2లో 30 అండ్ కేటగిరీ 3లో వచ్చేసి 70 వేకెన్సీస్. ఇక్కడ క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికంటే బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయంటే ఈసీఈ, ఈటీసీ, అలాగే ఈఎండ్ఐ, ఎలక్ట్రానిక్స్, ట్రిబుల్ ఎలక్ట్రికల్, సిఎస్సి లేదా ఐటీ, అలాగే మెకానికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉంటారో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా పర్వాలేదు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి రీసెంట్లీగానే నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. 18th ఫిబ్రవరి అనే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేశారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 06/2026 అంటే 2026కి సంబంధించింది 6వ నోటిఫికేషన్ అనమాట. టెక్నికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల్ని మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఫస్ట్ మీకు 1 year కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత మీకు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం మీకు ఇంకా 4 years, దాని తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి
సో ఆ విధంగా మీకు ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటారు. సో మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మాకు కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, ఎగ్జామ్ అయితే లేదు అండ్ అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. కాబట్టి అర్జెంటుగా మాకు హైదరాబాద్లో ఏదైనా ఒక జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా చూడండి, మనకి మినిమం 18 ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, అండ్ ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేసాను కదా. సాలరీస్ ఎంత ఉంటాయంటే ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ మీకు 25,000 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేస్తారు. సెకండ్ ఇయర్లో 3,000 ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ చేస్తారంటే 28,000, దాని తర్వాత 31,000. ఈ విధంగా మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. లైక్ ఇక్కడ చూడండి, మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, అలాగే కంపెనీకి సంబంధించి పిఎఫ్ ఉంటుంది, అండ్ అలాగే డిఏకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా మీకు పొందొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నారు. సో మీకు టెక్నికల్ ఆఫీసర్గా జాబ్ రోల్ అనేది ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు కంపల్సరిగా ఇక్కడ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే మీకు ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్ ఉన్న అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, అప్రెంటిస్షిప్ చేసి పెట్టుకోండి, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు మనకి ఆపర్చునిటీ వచ్చేసింది. 1 ఇయర్ మీరు అప్రెంటిస్షిప్ రెలవెంట్ ఫీల్డ్లో, లైక్ ఇక్కడ ప్రొడక్షన్లో కానీ, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్లో కానీ, రిపేర్లో కానీ, మెయింటెనెన్స్, టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంట్రోల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న, లేకుంటే ఐటీఐ సంబంధించి ఇక్కడ మీరు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసినా కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ మీకు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి, లేదంటే ఈవీఎంస్కి ఆపరేషన్స్కి, ఈవీఎంస్ ఉంటాయి కదా, ఈవీఎంకి సంబంధించి వాటిని ఆపరేట్ చేయడానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇది లేకుండా పర్వాలేదు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకుంటే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా, సో వాళ్ళు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 24th ఫిబ్రవరి మార్నింగ్ 8కి అయితే మీరు ఈ యొక్క లొకేషన్కి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు, అది కూడా చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి రెజ్యూమేతో పాటుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ పెట్టుకొని, అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. మార్నింగ్ మీరు 8కే అక్కడ ఉండడానికి ట్రై చేయండి. మీరు మార్నింగ్ 9 నుంచి 11:30 లోపు మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసేస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా అక్కడ ఇంటర్వ్యూ అదే రోజు పెడితే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. సెలక్షన్ అనేది ఎలా వెయిటేజీ తీస్తారంటే మీ క్వాలిఫికేషన్కి 20% వెయిటేజీ, అంటే బీఆర్ బీటెక్ సంబంధించినటువంటి మార్క్స్కి 20% వెయిటేజీ తీస్తారు. మీకు ఉన్నటువంటి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడ మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 10 మార్క్స్ అనమాట. ఆ విధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని అక్కడ మార్క్స్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఐటీఎస్ అక్కడ అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్కి సంబంధించి కూడా 10 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అండ్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూకి ఏమో 50 మార్క్స్. ఈ విధంగా టోటల్గా మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇది మనకి ఈసీఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. అన్ని ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు, ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని రెడీ పెట్టుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.